బాధాకరమైన విషయం ఏమిటి అంటే, అన్నిటికన్నా నిజంగా బాధాకరమైన విషయం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక బిల్డప్ చేసి, ఒక షో పుట్టప్ చేసి, చిన్న చిన్న అధికారులు, ఏదో చిన్న లోవర్ లెవెల్ అధికారుల మీద ట్రాన్స్ఫర్లు, ఇటువంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ దీంట్లో నిజంగా గమనిస్తే తప్పెవడిది? తప్పు దీంట్లో లెక్క చూస్తే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు కూడా తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో భక్తులందరినీ కూడా పెట్టి, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేదు, గంటలు తరబడి వాళ్ళందరినీ కూడా ఆ పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ వాళ్ళందరినీ కూడా పెట్టి, కౌంటర్లకు ఏదైతే ఆపోజిట్ లొకేషన్స్లో ఏదైతే ప్లేసుల్లో ఉంటారో ఆ ప్లేసుల్లో పెట్టి, పోలీసులు లేకపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం అరేంజ్మెంట్స్ కూడా చేయకపోవడం కలెక్టర్కి తప్పు. ఇంతమందిని ప్రవేశింపజేయాలి అని గుడిలోకి తీసుకునే వాళ్ళు ఈవో, అడిషనల్ ఈవో, వీళ్ళది తప్పు. వీళ్ళందరికీ ఆజమాయిషి చేసే టీటీడీ చైర్మన్ ఆయనది తప్పు. రివ్యూలు తీసుకోకుండా వీళ్ళందరూ కూడా దీన్ని ఆస్కారం చేసి ఇంతమంది చావులకు కారణమయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది రోజా కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం, అక్కడ పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం, అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం ఒక అసహనం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఏమీ అక్కడ జరగల. వాళ్ళు ఒక డ్రామా, ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు. అక్కడ ఏం జరగల, అంత కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా ఉండటానికి కారణం హుటాహుటిన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి ఆ స్థలానికి వెళ్ళడమే. దాంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అట్లాగే మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, వారి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. కనీసం వారి ప్రమాణ స్వీకారానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే ఆ కుటుంబ సభ్యులున్న గెస్ట్ హౌస్కి కూడా డబ్బులు కట్టిన వ్యక్తి మా టీటీడీ చైర్మన్ గారు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలియాలి. వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా తెలియాలి. కరుణాకర్ రెడ్డి లాగా, వైవి సుబ్బారెడ్డి లాగా శ్రీవాణి టికెట్తో సహా దందాలు చేసి అన్య మతస్థులందరినీ అధికారులుగా అక్కడ పెట్టుకొని చలామణి చేసిన వ్యక్తి కాదు. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం కేటాయించిన వెహికల్స్ కూడా ఆయన వాడుకోవట్లేదు. అదేవిధంగా కాఫీ టీ ఖర్చులు కూడా అతనే పే చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా అతను ఉపయోగించుకోరు. అతనుండే నాయుడు గారు ఉండే గెస్ట్ హౌస్కి కూడా వారు అద్దె చెల్లిస్తూ ఉన్నారు. ఇలాంటి చైర్మన్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముందు దయ్యాలు వేదాలు వల్లించే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రోజా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ డ్రైనేజ్ మౌత్కి కళ్ళెం వెయ్యండి అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేస్తాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం, కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం. మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని 6 మంది మీరు నన్ను నమ్మి గెలిపించారు. నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి, నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఉళ్ళు ఉంచి పనిచేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి. లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి. మీరు నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను, నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను. అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం
నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి.